క్లియర్‌గా ఒక బయింగ్ స్ట్రెంత్ అనేది ఇక్కడ నాకు కనపడుతూ ఉందన్నమాట. ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు మార్క్ మినర్విని. 'ట్రేడ్ లైక్ ఎ స్టాక్ మార్కెట్ విజార్డ్' అనే బుక్‌ని మార్క్ మినర్విని రాశారు. మార్క్ మినర్విని వన్ ఆఫ్ ది టాప్ అమెరికన్ స్టాక్ మార్కెట్ ట్రేడర్స్‌లో ఒకళ్ళు. 'ట్రేడ్ లైక్ ఎ స్టాక్ మార్కెట్ విజార్డ్' బుక్ నుంచి నేను సార్ట్ ఔట్ చేసిన కొన్ని పాయింట్స్‌తో ఏ స్టాక్స్ మనకి 1 ఇయర్‌లోనే 50% నుంచి 100% రిటర్న్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉన్నాయి అని చెప్పి వర్కౌట్ చేసుకుంటూ ఉన్నాను. అందులో ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే 4 స్టాక్ 1 ఇయర్‌లో అట్‌లీస్ట్ 40% పెరిగే విధంగా కనపడుతూ ఉన్నాయి. యాజ్ ఎ డిస్క్లైమర్, ఈ వీడియోలో నేను డిస్కస్ చేసే ఏ కంపెనీని కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. ట్రేడ్ లైక్ ఏ స్టాక్ మార్కెట్ విజార్డ్ బుక్లో నేను నేర్చుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత బాగా వర్కౌట్ అవుతాయి, ఒక 3 మంత్స్ తర్వాత లేదా 6 మంత్స్ తర్వాత కనుక నేను ఈరోజు డిస్కస్ చేసిన స్టాక్స్ అబ్జర్వ్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ ఇస్తాయి అనేది నా ప్రాక్టికల్గా నేను తెలుసుకోవడం కోసమే మెయిన్గా ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో నేను డిస్కస్ చేసే స్టాక్స్ ఏదైనా మీరు బై చేయాలి అనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ చేయండి లేదా మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి. ఈ వీడియోలో నేను ఫస్ట్ డిస్కస్ చేసే స్టాక్ వచ్చేసి ఎరిస్ లైఫ్ సైన్స్. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కన్సిస్టెంట్గా రెవెన్యూ గ్రో అవుతుంది, వేరాస్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ లాస్ట్ 10 ఇయర్స్లో 16% అండ్ ప్రాఫిట్ గ్రోత్ 20% క్లియర్గా ఫండమెంటల్ గ్రోయింగ్ కంపెనీ లాగానే కనపడుతూ ఉంది. అయితే టెక్నికల్గా ఈ ఎరిస్ లైఫ్ సైన్స్ యొక్క వీక్లీ చార్ట్ నేను అబ్జర్వ్ చేశాను. సో ఈ స్టాక్ని నేను వీక్లీ చార్ట్లో అబ్జర్వ్ చేసినప్పుడు క్లియర్గా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ కనపడుతూ ఉందన్నమాట. సో ఇలాగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ కంప్లీట్ అయ్యి దాని నుంచి బ్రేక్అవుట్ రావడం అండ్ అలాగే కింద వాల్యూమ్స్ కూడా మనకి రీసెంట్ టైం ఫ్రేమ్లో ఇంక్రీజ్ అవుతూ కనపడుతూ ఉంది. సో ఇలా ఒక క్లియర్ ప్యాటర్న్తో పాటు వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవ్వడంతో పాటుగా ఈ స్టాక్లో బయింగ్ స్ట్రెంగ్త్ ఉంటే అలాంటప్పుడు మనం స్టాక్స్ బై చేయొచ్చు అని చెప్పి మార్క్ మినర్విని గారు తను రాసిన డిఫరెంట్ బుక్స్లో మెన్షన్ చేశారు. సో మరి స్ట్రెంగ్త్ ఎలా తెలుస్తుంది? చాలా సింపుల్గా మనం ఇండికేటర్స్లో ఆర్ఎస్ఐ యాడ్ చేసుకుంటే చాలు. సో ఇక్కడ నేను రిలేటివ్ స్ట్రెంగ్త్ని కూడా యాడ్ చేశాను. సో ఆర్ఎస్ఐ ఇండికేటర్ నేను చూసినప్పుడు లాస్ట్ టైం ఈ హైస్కి వచ్చినప్పుడు మనకి ఆర్ఎస్ఐ అనేది ఇక్కడ ఒక పర్టికులర్ జోన్లో స్టాప్ అయిపోయింది. ఆ జోన్ వచ్చేసి 70 నుంచి 73 మధ్యలో స్టాప్ అయిపోయింది. బట్ ఈసారి 73 లెవెల్ని క్రాస్ అయి పైకి వెళ్తుంది, అంటే క్లియర్గా ఒక బయింగ్ స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ నాకు కనపడుతూ ఉందన్నమాట. అందుకనే ఎరిస్ లైఫ్ సైన్స్ ఈ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి పెరుగుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది లాంగ్ టర్మ్లో ఒక ఇన్వెస్ట్మెంట్ పిక్ లాగా కూడా చాలా మంచి రిటర్న్సే ఇవ్వచ్చు. అయితే ఇలాంటి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చినప్పుడు యూజువల్గా హెడ్ యొక్క బాటమ్ నుంచి నెక్ లైన్ దాకా టార్గెట్ తీసుకుంటారు. కాబట్టి ఈ టార్గెట్ని నేను ఇక్కడ కనుక ప్లేస్ చేస్తే దాదాపు 1400 దాకా ఈ స్టాక్ ప్రైస్ పెరగడానికి పాసిబిలిటీ కనపడుతుంది. సో ఎరిస్ లైఫ్ సైన్స్లో రిస్క్ రివార్డ్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి 1400 దాకా టార్గెట్ ఉంది కాబట్టి దాదాపుగా 56% పెరగడానికి ప్రాబిలిటీ ఉంది. వేరే స్టాప్ లాస్ అన్నప్పుడు 34% స్టాప్ లాస్ కనబడుతూ ఉంది. బట్ యాక్చువల్గా ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్స్ అండ్ అలాగే ఇంక్రీజ్ ఇన్ స్ట్రెంగ్త్ ఇలా మనకు కనపడుతూ క్లియర్గా ఫండమెంటల్గా కూడా ఈ కంపెనీ గ్రో అవుతుంది కాబట్టి కమింగ్ 1 ఇయర్లో మనకి ఈ 50% ఇంక్రీజ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను గుర్తుపెట్టుకోవాలనుకుంటున్న ఒక విషయం ఏంటి అంటే జనరల్గా ఇలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా 50% పెరగవు. కొన్నిసార్లు 2 to 3 months ఇదే లెవెల్లో కన్సాలిడేట్ అయ్యి వన్స్ అందరూ దీని గురించి మర్చిపోయిన తర్వాత నుంచి పెరుగుతూ ఉంటాయి. అందుకనే ఈ పాయింట్ నేను మర్చిపోతానేమో అని ఇప్పుడు దీన్ని స్పెసిఫిక్గా డిస్కస్ చేస్తున్నాను. సో ఇదే పాయింట్ని సింప్లిఫై చేస్తే స్టాక్ ప్రైస్ ఒకేసారి ఇలా నిలువుగా పెరగకుండా మేబీ ఒక 2 months ఆర్ 3 months వరకు ఇలా కన్సాలిడేట్ అవుతున్నట్టుగా ఉండి తర్వాత బ్రేక్అవుట్ వచ్చి పెరగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఇలాంటి స్టాక్స్ హోల్డ్ చేసుకునేటప్పుడు పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఈ బుక్లోని కాన్సెప్ట్స్ ప్రకారం నేను సార్ట్ చేసిన సెకండ్ స్టాక్ వచ్చేసి వెరోక్ ఇంజనీరింగ్. యాజ్ ఆన్ డేట్ ఈ స్టాక్ 496 దగ్గర ట్రేడ్ అవుతుంది. కంపెనీ యొక్క రెవెన్యూస్ కానీ ప్రాఫిట్స్ కానీ అబ్జర్వ్ చేస్తే ఒక టర్న్ అరౌండ్ స్టోరీ లాగా కనపడుతూ ఉంది. యాజ్ ఆఫ్ నో ఇంకా టర్న్ అరౌండ్ అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, బట్ టర్న్ అరౌండ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్న కంపెనీగా కనపడుతుంది. ఈ వెరోక్ ఇంజనీరింగ్ యొక్క వీక్లీ చార్ట్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా మనకి క్లియర్గా కనపడుతూ ఉందన్నమాట. సో ఇలా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ ఫామ్ అయ్యి దాని బ్రేక్అవుట్కి చాలా దగ్గరలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ బ్రేక్అవుట్ అయ్యింది కూడా. అండ్ బ్రేక్అవుట్ అయిన ప్లేస్లో చాలా క్లియర్గా మనకి హై వాల్యూమ్స్ అనేవి రికార్డ్ అయ్యాయి. అండ్ ఈవెన్ స్ట్రెంగ్త్ ఆర్ఎస్ఐ మీరు అబ్జర్వ్ చేస్తున్నా కూడా ఆర్ఎస్ఐ కంటిన్యూస్గా గ్రో అవుతూనే ఉంది.
సో ఈ మొమెంటం అనేది కంటిన్యూ అవ్వడానికి క్లియర్ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి హెడ్ హైట్ ఏదైతే ఉందో ఇంత మనం టార్గెట్ అని అనుకుంటే, అలాంటప్పుడు ఇక్కడ నేను టార్గెట్ని ప్లేస్ చేసి రిస్క్ రివార్డ్ గనక అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 80% గ్రో అవ్వడానికి క్లియర్ ఛాన్సెస్ కనపడుతున్నాయి ఈ కంపెనీలో. వెరాస్ 40% స్టాప్ లాస్ మనకి ఇందులో కనపడుతూ ఉంది. అయితే స్టిల్ ఈ కంపెనీ టర్న్ అరౌండ్ స్టోరీ అనేది ఇంకా స్టార్ట్ అవ్వకపోయినా ముందుగానే పెరుగుతుంది అని ఎందుకు అనుకుంటున్నాను అంటే, రీసెంట్ టైం ఫ్రేమ్ లో ఈ కంపెనీ యొక్క FII హోల్డింగ్ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అండ్ ఈవెన్ DIS లో కూడా HDFC ట్రస్ట్ వాళ్ళు ఈ కంపెనీ షేర్స్ ని ఎక్కువగా యాడ్ చేసుకుంటూ ఉండడం వల్ల ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ తో ఈ షేర్ ప్రైస్ ఇంకా బాగా పెరుగుతుంది అని అర్థమవుతూ ఉంది. అండ్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేసే థర్డ్ స్టాక్ వచ్చేసి GM బ్రూవరీస్. యాక్చువల్గా ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఆబ్వియస్గా ఆల్కహాల్ సేల్స్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి బ్రూవరీ షేర్స్ కూడా మంచి డిమాండ్ అనేది ఉంటుందన్నమాట. సో క్లియర్గా ఈ కంపెనీ యొక్క రెవెన్యూ కానీ ప్రాఫిట్ కానీ చాలా బాగా పెరుగుతూ ఉన్నాయి. ఈ కంపెనీ లాస్ట్ 10 years మనం అబ్జర్వ్ చేస్తే సేల్స్ కేవలం 2% CAGRతో గ్రో అవుతుంటే ప్రాఫిట్స్ మాత్రం 22% CAGRతో గ్రో అవుతున్నాయి. అండ్ టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈవెన్ దో ఫండమెంటల్గా ఈ కంపెనీ యొక్క రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ గ్రో అవుతూ ఉన్నా కూడా GM బ్రూవరీస్ యొక్క స్టాక్ ప్రైస్ 2018 నుంచి ఇప్పటిదాకా లోనే ఉంది. సో టెక్నికల్ గా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కనుక మనం డ్రా చేసుకుంటే యాజ్ ఆఫ్ నౌ ఈ ట్రెండ్ లైన్ క్రాస్ అయితే చాలా ఈజీగా పెరిగేటట్టు కనబడుతూ ఉంది. అండ్ అలాగే ఈ ట్రెండ్ లైన్ దగ్గర క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ కనబడుతూ ఉందన్నమాట. సో ఈ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ యొక్క బ్రేక్అవుట్ మనకి ఇక్కడ వస్తున్నప్పుడు వాల్యూమ్స్ అనేవి అంతకుముందు చూడండి చాలా తక్కువ ఉన్నాయి, బట్ ఇక్కడ వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, వెరాస్ RSI కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. కాబట్టి ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసుకొని చాలా ఈజీగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వాలంటే ఈ స్టాక్ 810 రూపీస్ పైన సస్టైన్ అవ్వాలి ఫస్ట్. సో మనం రిస్క్ రివార్డ్ అబ్జర్వ్ చేస్తే టార్గెట్ 74% పెరగడానికి పాసిబిలిటీ కనబడుతుంది. అంటే 1400 దాకా మనకి టార్గెట్ కనబడుతుంది. వేరే స్టాప్ లాస్ వచ్చేసి 540 రూపీస్ దాకా స్టాప్ లాస్, అంటే 28% స్టాప్ లాస్ ఉంటే 74% ఈ స్టాక్ పెరిగే విధంగా కనపడుతుంది. అయితే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది వీక్లీ చార్ట్ కాబట్టి మనకి పెరగడానికి కూడా నెంబర్ ఆఫ్ వీక్స్ పట్టచ్చు, మేబీ 1 year పట్టచ్చు లేదా 1.5 year పట్టచ్చు. బట్ 1.5 yearలో 70% రిటర్న్స్ అనేవి ఆబ్వియస్గా మంచి రిటర్న్స్ అనే అనుకుంటున్నాను. అండ్ యూజువల్గా ఈ స్టాక్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో, బ్రేక్అవుట్ అయినప్పుడు కొన్నిసార్లు కేవలం 5 to 6 monthsలోనే ఈ స్టాక్ దాదాపుగా 70-80% కూడా పెరుగుతూ ఉంది. సో ఎలక్షన్స్ టైంలో వన్స్ మనకి ఆల్కహాల్ డిమాండ్ అనేది పెరుగుతుంది అని అనుకుంటే ఈ స్టాక్ ఆబ్వియస్గా బూస్ట్ అవ్వచ్చు. అండ్ ఫైనల్గా ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే లాస్ట్ కంపెనీ వచ్చేసి జిలాండస్ ఆర్బుత్నోట్ కంపెనీ. యాక్చువల్గా ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా డిక్లైన్ అవుతున్నట్టుగా కనపడుతూ ఉంది. ఈ కంపెనీ ఒకప్పుడు సేల్స్ 800 కోట్లు 600 కోట్ల దాకా ఉన్నా కూడా ఈరోజు కేవలం 400 కోట్లు మాత్రమే సేల్స్ ఉన్నాయి. వెరాస్ ప్రాఫిట్స్ అంతకుముందు లాస్ మేకింగ్ కంపెనీ ఇప్పుడు ప్రాఫిట్ మేకింగ్ కంపెనీగా కన్వర్ట్ అవుతూ ఉంది. అయితే మార్క్ మినర్విని బుక్లో నేను ఒక పాయింట్ని అబ్జర్వ్ చేశాను. కొన్నిసార్లు టెక్నికల్గా స్టాక్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఫండమెంటల్గా మనం పాస్ట్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇంకా మనకి నెగిటివ్ రిటర్న్సే కనపడుతూ ఉంటాయి. కానీ స్టాక్ ప్రైస్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ని గ్రాప్ చేసుకుంటూ స్టాక్ ప్రైజెస్ పెరిగే విధంగా చేస్తుంది కదా. మేబీ ఇన్ ఫ్యూచర్ ఈ కంపెనీ ఇంకా బెటర్ అవుతుందేమో అని తెలుసుకున్న ఇన్వెస్టర్స్ ముందుగానే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో మేబీ జిలాండస్ ఆర్బుత్నోట్ కంపెనీ కూడా ఇలాంటి తోవకి చెంది ఉండొచ్చు. సో టెక్నికల్గా నేను జిలాండస్ స్టాక్ యొక్క చార్ట్ అబ్జర్వ్ చేస్తే ఇలా ఒక క్లియర్ బ్రేక్అవుట్ విత్ వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ అలాగే RSI ఇంక్రీజ్ కనపడుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ స్టాక్ బై చేయడం యాక్చువల్గా చాలా రిస్కీ, ఎందుకంటే పాస్ట్ ఫండమెంటల్స్ ప్రకారం ఇంకా ఇది స్ట్రాంగ్ కంపెనీ కాదు. బట్ స్టిల్ మేబీ ఫ్యూచర్లో స్ట్రాంగ్ అవ్వచ్చేమో. ఎనీహౌ నేను ఇక్కడ చేసేది ఒక రీసెర్చ్. నేను నేర్చుకున్న పాయింట్స్ ఫ్యూచర్లో వర్కౌట్ అవుతాయా లేదా అని తెలుసుకోవాలి, నాకు గుర్తుండాలి అనే దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఒక 5 to 6 months తర్వాత చూస్తే ఈ స్టాక్ ఏమవుతుంది అనేది ఫర్దర్గా నేను నోట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అండ్ ఈ స్టాక్లో కూడా మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే కనపడుతూ ఉంది. సో ఈ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ యొక్క బ్రేక్అవుట్ అనేది వచ్చింది కాబట్టి హెడ్ హైట్ ని టార్గెట్ గా తీసుకుంటే కరెంట్ ప్రైస్ నుంచి దాదాపుగా 60% పెరిగే విధంగా దాదాపు 170 నుంచి 175 దాకా టార్గెట్ లాగా కనపడుతూ ఉంది. వేరే స్టాప్ లాస్ వచ్చేసి 30% మనకి కనపడుతూ ఉంది. ప్రైస్ బై చూడాలి అని అనుకుంటే 70 రూపీస్ స్టాప్ లాస్ అని అనుకోవచ్చు. సో ఫైనల్ గా ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన ఎరిస్ లైఫ్ కానీ, GM బ్రూవరీస్ కానీ, వెరోక్ ఇంజనీరింగ్ కానీ, జిలాండస్ కానీ టెక్నికల్ గా 70 to 80% పెరగడానికి ఛాన్స్ ఉన్నాయి. బట్ నేను ఈ కాన్సెప్ట్ ని ఫస్ట్ టైం టెస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ యాజ్ ఎ డిస్క్లైమర్, నేను ఇప్పటికీ కూడా ఈ 4 స్టాక్స్లో ఏ స్టాక్ని ఇంకా బై చేయలేదు. అండ్ మీరు కూడా ఒకవేళ బై చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీ ఓన్ అనాలిసిస్ చేసుకోండి. అండ్ ఈ స్టాక్ 70 to 80% టార్గెట్ ఉన్నా, ఒకవేళ రేపటి రోజున నేను ఈ స్టాక్స్ని బై చేసినా కూడా ఒక 40% రిటర్న్స్ రాగానే ఈ స్టాక్స్ నుంచి నేను ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే ఏదైనా కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు అందులో మనకి ఎంతవరకు కాన్ఫిడెన్స్ ఉందో అంతవరకు మాత్రమే ఆ స్టాక్ని హోల్డ్ చేసుకుని రిటర్న్స్ తీసుకుంటే చాలా హ్యాపీగా మనం ట్రేడ్ చేసుకోగలుగుతాం. ఒక లాంగ్ టర్మ్లో మంచి సక్సెస్ఫుల్
సక్సెస్ఫుల్ ట్రేడర్గా ఉండగలుగుతాం. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.